జొన్న సగం చేతికొచ్చింది, సగం పడిపోయింది. హ్మ్. దానికి ఇది లేదు. హ్మ్. ఆ! ఇప్పుడు శనగేశారు. శనగ మొత్తం వచ్చింది చేతికి. హ్మ్. శనగొచ్చింది ఒక 20 పైసలొంతు మొన్న వర్షానికి కొద్దిగా ఇదయింది. హ్మ్. వాటిని వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు వాళ్ళు హ్మ్. ఎత్తుకోవటమే సరిపోయింది సొసైటీల్లో. హ్మ్. మిగిలిన వాళ్ళకేమి లేదు. సున్నా. హ్మ్. ఇయన్నీ మాట్లాడామనుకోండి, హ్మ్. చంద్రబాబు నాయుడు గారికి జీర్ణం కాదు. హ్మ్. మళ్ళీ ఏదో ఒక విధంగా మీదకొస్తారు. ఏదో ఒక నుంచి అటాక్ చేస్తారు. హ్మ్. ఇయన్నీ రైతులు కూడా బాగా ఇబ్బంది పడతా ఏమనాలో తెలియక హ్మ్. వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని ఆళ్ళ పశ్చాత్తాపం పడుతున్నారు. హ్మ్. మళ్ళీ ఎలక్షన్‌లు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న మాటైతే 100కి 100 వాస్తవం. హ్మ్. ఇయాల ప్రతి గ్రామంలో రైతు కన్నీళ్లు పెట్టుకోకుండా రైతు లేడు. హ్మ్. అసలు ఏం జరుగుతుంది? ఒక సబ్సిడీ లేదు. ఒక గిట్టుబాటు ధర లేదు. ఒక సొసైటీలు గానీ, యార్డులు గానీ రైతు దగ్గర నుంచి కొనుక్కునే దాఖలాలు లెవ్వు. హ్మ్. ఎక్కడా కూడా ఆర్‌బీకేలు తెరిచిన దాఖలాలు లెవ్వు. హ్మ్. ఈళ్ళు మొత్తం కూడా మనీ సబ్సిడీ కోసం రాత్తారు గదండీ! హ్మ్. హ్మ్. అయి రాంచుకున్నా సరే, హ్మ్. ఒక్క రైతుకు కూడా సబ్సిడీ లేదు. హ్మ్.